థ్యాంక్ యూ. హాయ్ మీ పేరు? నా పేరు సన్నీ. ఓకే, ఫాలో అవుతున్నారా బిగ్ బాస్ సీజన్ 8? పర్వాలేదు. ఎట్లా అనిపిస్తుంది? నాకైతే ఈ సీజన్ అటర్ ఫ్లాప్ అయితే అనిపిస్తుంది. ఎందుకు? ఎందుకంటే ఎవరు నోన్ పర్సన్స్ ఎవరు లేరు దాంట్లో. నాకు తెలిసి చాలా మంది విష్ణుప్రియ ఒక్కతే తెలిసి ఉంటుంది దాంట్లో. సో మిగతా వాళ్ళు ఎవరు అవతల వాళ్ళకి నోన్ అంటే మన సాధారణ ప్రేక్షకులకి ఎవరైతే ఎవరు నోన్ పర్సన్స్ అయితే ఎవరు ఉన్నారు కదా, శేఖర్ పాషా కావచ్చు, లేకపోతే ఆదిత్య ఓం కావచ్చు. అతను ఈ కొన్ని మంత్స్లో ఏతో 1 మంత్లో అతను బాగా జనాలకి దగ్గర అయ్యాడు. ఎందుకు అది కేవలం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా. సో దానివల్ల జనాలకు దగ్గర అయ్యాడు తప్ప అంతకుమించి ఆయనకి ఎటువంటి ఫాలోయింగ్ లేదు. ఎవరు చూసినా సరే గుర్తుపడరు, ఇప్పటికే గుర్తుపడరు కొంతమంది ఆయన చూస్తే. సో విష్ణుప్రియ కొంచెం అన్నోన్ ఫేస్ అని అంటున్నారు కాబట్టి, సో విష్ణుప్రియ గేమ్ ఎట్లుంది? ఏమైనా ఎఫెక్టివ్ గా విష్ణుప్రియ అన్నోన్ ఫేస్ అని నేను అనట్లేదు, నోన్ ఫేస్ అని. అదే నాన్ ఫేస్ అంటున్నారు కాబట్టి ఎట్లా అనిపిస్తుంది ఆమె గేమ్? ఓకే, చూసే గేమ్ చూసాం, బట్ ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది. మీరు కూడా చూసి ఉంటారు, ఆమె హే నవ్వడం తప్ప చేసేది ఏం లేదు గేమ్లో. సో నిన్న ఏదో నామినేషన్లో కొంచెం వాయిస్ రేస్ చేయడం తప్ప ఆమె చేసింది ఏం లేదు. అందరికీ తెలుసు, బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్క ప్రేక్షకులు అందరికీ తెలుసు. తను చెప్పిన నామినేషన్ రీజన్ మీకు కరెక్ట్ అని అనిపించిందా? ఇప్పుడు ఈ 2 వీక్స్ జరిగే ప్రతి ఒక్క నామినేషన్ సిల్లీ నామినేషన్స్ జరుగుతాయి. అన్నం వండలేదని, కాయ ఒలుచుకొని తిన్నావని, నువ్వు బాత్రూమ్ క్లీన్ చేయలేదని, నువ్వు 2 గ్లాసులు బియ్యం పెట్టమంటే 3 గ్లాసులు బియ్యం పెట్టావని, ఫుడ్ వేస్ట్ చేస్తున్నావని, ఇదే సిల్లీ రీజన్స్ అంతా నడుస్తుంది. ఒక 2 వీక్స్ తర్వాత అసలైన రూపాయలు మొత్తం బయటకు వస్తాయి. నిన్న మనం చూసాము నాగమణి కంటే ఇది ఏది ఉంది హెడ్ సంబంధించింది. సో అది అందరికీ విగ్గు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరూ బాగా షాక్ అయ్యారు. సో అది విగ్గు కాబట్టి అది తీసేసి పక్క చేయడం కానీ అందరికీ నేషనల్ మీడియా కాబట్టి అందరూ ఒకసారి షాక్ అయ్యారు, ఊరి ఇది విగ్గా అని. సో మీరు కూడా షాక్ అయ్యే ఉంటారు. సో అలాగ అబద్ధం ఆడి హౌస్లోకి వచ్చారు కాబట్టి ఇంకా ప్రజలను కూడా అబద్ధం, అతని మైండ్లో అబద్ధం మళ్ళీ ఇద్దాము, అతనంతా సెంటిమెంట్ గేమ్ ప్లే చేస్తున్నాడు కాబట్టి సో ఆ వేలో ఆయన మళ్ళుతున్నాడు. నాకు ఎలా అంటే ఆయన నిజం చెప్పినా సరే అది అబద్ధంలో కన్వే అయ్యిద్ది. సో జనాలందరికీ ఏంటంటే అతను నిజం చెప్పినట్టే ఉంటుంది కానీ అది అబద్ధం. సో అతను ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ ది గేమ్ అనుకోవచ్చా? పార్ట్ ఆఫ్ ది గేమ్ అనుకోవచ్చు, బట్ అది అంత విగ్గు తీయడం అనేది పార్ట్ ఆఫ్ ది గేమ్ కాదు. బట్ అదేంటంటే మనోడు బాగా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యి ఏం చేయాలి తలకిక్కున్నాడు, ఇలా క్లిప్లే ఉన్న టక వినపడుతుంది మైక్లో, ఇట్లా నొక్కాడు, ఇటు తీసాడు, ఇటు తీసేసాడు, బ్రో నేను చచ్చిపోతా బ్రో అది అన్నాడు. సో ఎవరైనా సరే హౌస్లోకి వచ్చినప్పుడు చాలా బోల్డ్ హార్టెడ్ మైండ్తో రావాలి. ఎందుకంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఎదురైద్ది. నేను తిడతారు, లేకపోతే నేను బ్లేమ్ చేస్తారు. నువ్వు నేషనల్ మీడియా ఛానల్లో ఉన్నావు కాబట్టి ప్రతి ఒక్కరు నేను చూస్తారు. నువ్వు చిన్న మూమెంట్ అనేది రాంగ్ ఉన్నా సరే నువ్వు బయట పోర్ట్రే అనేది వేరేలాగైద్ది. సో అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి పల్లవ ప్రశాంత్ లాగా అడిగేయాలి. ఎందుకంటే లైక్ పల్లవ ప్రశాంత్ మైండ్ సెట్ ఇతను కూడా. అతను పల్లవ ప్రశాంత్ ఏంటంటే ఫార్మర్ బ్యాక్గ్రౌండ్తో వచ్చాడు, ఇతను ఏంటంటే ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్తో వస్తున్నాడు. సో నాకు తెలిసి ఇద్దరిది ఒకటే మైండ్. సో ఈసారి అయితే నాగమణి కంటే కూడా లాస్ట్ దాకా ఉంటాడు. ఎందుకంటే ఇలా గేమ్ వాళ్ళంతా ఈజీగా బయటికి వెళ్ళరు. ఎందుకంటే జనాలు కూడా ఇది ఉంటే బాగుంటుందిరా, ఇది యాక్టింగ్ చేస్తున్నాడు, ఎంటర్టైన్ చేస్తున్నాడు, జనాల్ని ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఊరికొరకు సెంటిమెంటల్ డ్రామా ప్లే చేస్తున్నాడు అని జనాలు కూడా లైక్ చేస్తారు. సో అందుకని అతను హౌస్లో మ్యాక్సిమం ఉంటాడు. నాకు తెలిసి పొద్దున్న నేను గూగుల్లో ఏదైతే బిగ్ బాస్ సీజన్ 8 ఓటింగ్ షేర్ చూస్తే ఫస్ట్ టాప్లో విష్ణుప్రియ ఉంది, సెకండ్ నాగమణి కంటే ఉంటుంది. నాకు ఆశ్చర్యం వేసింది, ఊరి వీడికి అసలు ఈ మొహం కూడా నేను ఇంతవాడి చూడాల. నేను ఇప్పుడు ఐ స్వేర్ ఇంతవాడికి వాడి మొహం కూడా చూడాలి. నేను నిన్న బిగ్ బాస్లో ఎప్పుడైతే గ్రాండ్ లాంచ్ ఉందో ఆ రోజు చూడంగానే ఇది ఓడరా అనుకున్నా. వీడికి ఎంతమంది ఓట్లు వేశారు? 43,000 మంది ఓట్లు వేస్తారు వాడికి. వాడి మొహం కూడా ఎవడికి తెలియదు. సో నాకు ఆశ్చర్యంగా ఉంది. అంటే నోన్ ఫేసెస్ చాలా మంది ఉన్నారు. ఇందా మీరు చెప్పినట్టుగా ఆర్జే పాషా కూడా నోన్ ఫేసెస్. అతను సెకండ్ లిస్ట్లో ఉన్నాడు అతను. సో అది గేమ్ కాదు, అక్కడ మైండ్ స్ట్రాటజికల్గా గేమ్ ఆడితే ఎవడైనా గెలుస్తాడు. సో ఈసారి ఫీమేల్ కంటెస్టెంట్స్లో మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? సీత కిర్రాక్ సీత 7 hours. ఎనీ రీజన్? షీఈ్ బోల్డ్. అట్లా ఉంటేనే జనాలు లైక్ చేస్తారు. ఎందుకంటే లాస్ట్ టైం సర్వే కూడా వచ్చినప్పుడు పాపం ఆమెని 3 weeksలో బయటకు పంపించేస్తారు. సో ఈమె ఏంటంటే అంత బోల్డ్గా, అవును నా ఇష్టం వచ్చినట్టు నేను ఆడతా, ఇండివిజువల్గా ఆడతా, నాకు ఎటువంటి స్ట్రాటజీ లేదు, గో విత్ ఫ్లో ఉండదు. సో అలాంటి వాళ్ళు బిగ్ బాస్లో ఉండాలని నా ఒపీనియన్. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఏంటంటే నేను గెలవాలి, నేను ఏదో ఓడబేకాలి, ఏదో పొడవాలని ఎవరు రారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే జెన్యున్గా ఆడదాము, జనాలకి నచ్చే విధంగా ట్రై చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు దాకా సినిమాలో నేను బ్యాడ్ అయ్యా, ఎందుకంటే ఆమె చేసే అన్ని బోల్డ్ క్యారెక్టర్స్ కాబట్టి సినిమాల్లో కూడా ఆమెని ఓకే ఈ అమ్మాయి ఇట్లా ఉంది అని జనాలు కూడా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. బట్ నేనేమనుకుంటున్నానంటే ఆమె పర్సెప్షన్ వేరు, అది ఓన్లీ క్యారెక్టర్ వేయడు, ఇదంతా పర్సనల్ లైఫ్. సో పర్సనల్ లైఫ్ ఇప్పుడు నేను బిగ్ బాస్లో ఉందనుకుంటున్నా. అమ్మాయి ఏంటంటే హర్ బోల్డ్ లైఫ్ అనేది పక్కన పెట్టేసి హర్ ఓన్ లైఫ్ అనేది జనాలు చూపిస్తుంది. అండ్ ఈ వీక్లో ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? ఈ వీక్లోనా సోనియా ఉంది, ఆర్జే పాషా ఉన్నాడు, మళ్ళీ నాగమణి కంట ఉన్నాడు, మళ్ళీ బెజవాడ బేబక్కను, ఇంకొక 2 ఉన్నారు, విష్ణుప్రియను, ఇంకొకడు పృథ్వీ. వీళ్ళ 6 ఉన్నారు. వీళ్ళ 6 నాకు తెలిసి పృథ్వీ కూడా వెళ్ళడు.
వాడు కూడా ఏంది, వాడు ఓట్లు కూడా ఎక్కువ వచ్చినాయి, వాడు మొహం కూడా ఎవడు తెలియదు. సో అంటే బాగున్నాడు కదా, హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా. మీలాంటి వాళ్ళు ఓట్లు వేస్తారు అంతే కదా. ఇట్లా బద్రీనాథ్ స్టైల్ ఉంది కదా, అమ్మాయి ఎలా చేస్తున్నాడు వాడు. సరే నా తెలిసి అయితే ఈ వీక్ అయితే సోనియా అయితే వెళ్ళిపోద్ది. సోనియా వెళ్ళిపోయినా సరే అక్కడ ఎంకరేజ్మెంట్ తక్కువ ఉన్నా సరే, లైక్ ఎట్లా అంటే ఫన్. అంటే సోనియా కూడా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది కదా, ఎక్కువ గొడవలు పెట్టుకుంటుంది కదా. గొడవలు పెట్టుకుంటుంది బట్ నేనైతే ఈ 2 డేస్లో గమనించే గేమ్ ఇంకా 3 డేస్ ఉంది కాబట్టి, ఇదేంటంటే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఇంకా 3 డేస్ ఉంది. ఈ 3 డేస్లో గేమ్ ఎలా చేంజ్ అయితే తెలియదు. సో నేను అనుకున్న ప్రస్తుతానికి అయితే సోనియా వెళ్ళిపోద్ది అనుకుంటున్నాను, లేకపోతే బేబక్క వీళ్ళిద్దట్లో. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. హాయ్. హాయ్, మీ పేరు? సాయి కిరణ్. ఫాలో అవుతున్నారా బిగ్ బాస్ సీజన్ 8? ఫాలో అవుతున్నాను. ఎట్లా అనిపిస్తుంది? సూపర్ అనిపిస్తుంది. ఎందుకంటే ముందు సీజన్స్ కి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా? ఇంతకుముందు సీజన్ ఏంటంటే బిగ్ బాస్ 7లో బాగా ఎంటర్టైన్ అనిపించింది, కానీ ఇప్పుడు చూస్తుంటే కొత్త కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి చాలా అంతా. కానీ ఇందులో 9 ఒకటి బాగా ఆడుతుంది. వచ్చిన 14 మెంబర్స్ కంటెస్టెంట్స్లో అంటే వీళ్ళు కొంచెం తెలుసు అని చెప్పుకోవడానికి ఎవరు ఉన్నారా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసిన వాళ్ళు అయితే ఎవరు లేరు, కానీ 9 బాగా తెలుసు. అంటే బయట చూస్తాం కాబట్టి డాన్స్లో. ఇంకా విష్ణుప్రియ కానీ శేఖర్ పాషా కానీ అంటే వీళ్ళ మొహాలు కొంచెం తెలుసు. అలా ఎవరి మొహాలు తెలుసు? మాకు విష్ణుప్రియ బాగా మొక్కం తెలుసు, 9 తెలుసు బాగా. సో టాస్క్లన్నీ ఎట్లా అనిపిస్తున్నాయి? టాస్క్లు అయితే బాగా అనిపిస్తున్నాయి. మొత్తం నైనికా నీ నోట్లో నుంచి ఓకే నైనికా అనే వస్తుంది. నైనికా ఫ్యానా? 9 ఫ్యాన్ అంటే కొద్దిగా అభిమానం, బట్ ఏమందుకంటే డాన్సరా? డాన్సర్ కాదు, నేను సినిమా ఫీల్డ్. సో ఈ వీక్ నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారో తెలుసు కదా? నామినేషన్లో ఉన్నారు తెలుసు, కానీ ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు బ్రో? ఎవరెవరు పేర్లు చెప్పనా? విష్ణుప్రియ, మణికంఠ, బేబక్క, సోనియా, పృథ్వీ అండ్ అలాగే ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు. ఇవి బెజవాడ బేబక్క ఆడుతుంది, కానీ బేబక్క వెళ్ళిపోతాను అనుకుంటున్నా. పెద్దమ్మ కదా, వెళ్ళిపోతాం అనుకుంటున్నాను నేను. ఇవి గొడవలు ఎట్లా ఉన్నాయి? గొడవలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అయినాయి కదా నామినేషన్స్ లో. స్టార్ట్ ఉన్నాయి కదా, చిన్నది ఇంకా చిన్న అది అసలు ఓ పక్క తీసేయచ్చు దాన్ని. ఇంకా స్టార్ట్ అవ్వలే, ఒక 5 డేస్ అయితే ఇంకా నామినేషన్లు కొట్టుకోవాలి ఇక. బిగ్ బాస్లో అట్లుంటుంది. కానీ ఇప్పుడు సీజన్ 8 అన్నాడు కదా, కొట్టుకుంటారు, బరాబర్ కొట్టుకుంటారు. అంటే ఈ వీక్ మొత్తం ఫార్మాటే చేంజ్ అయిపోయింది కదా. ఇంతకు ముందులాగా ఇమ్యూనిటీ లేదు, కెప్టెన్ లేరు, హౌస్కి రేషన్ లేదు, సో ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు గేమ్ ఎట్లా ఉంటుందని అనుకుంటున్నావు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? గేమ్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇదివరకు అది వేరు, ఇప్పుడు వేరు. ఎందుకంటే బిగ్ బాస్ 8 అని చెప్పేసి ఆయన అన్నాడు, అది ఉల్టా పల్టా అని చెప్పేసి అది వేరు చూపెట్టాడు. బిగ్ బాస్ 8 అన్నాడు కదా, ఇక ఇది ఏ రకంగా చూపిస్తాడో మనకే తెలియట్లేదు, చూసిన దాకా మనకే తెలుస్తుంది. ఓకే థ్యాంక్ యూ. ఓకే.